మురళీ నాయక్ గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఈ అంశం మీద మాట్లాడడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అధ్యక్ష అసెంబ్లీ అనేది ఒక దేవాలయంతో సమానం. మనకి అసెంబ్లీ సెషన్లో ఇప్పుడు బడ్జెట్ గురించి మనం చర్చిస్తున్నాం. ప్రజలు ఎంతో గంపడి ఆశతోటి ఎదురు చూసుకుంటూ వాళ్ళకి ఏ ఏ హామీలు వాళ్ళు నెరవేరుస్తారు, వాళ్ళకి అన్ని పనులు జరుగుతాయా లేదా అని చెప్పేసి గంపడి ఆశతోటి ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి బడ్జెట్ సమావేశాలని గత 2-3 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సభను సజావుగా జరగకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనిని దాదాపు 3.5 కోట్ల తెలంగాణ ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష. వాళ్ళని చూస్తూ ఉంటే అందరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అధ్యక్ష. గత 10 సంవత్సరాలుగా దాచుకొని దోచుకొని ధరణిని అడ్డు పెట్టుకొని వారు ఎంతో సంపాదించుకున్నారు అధ్యక్ష. మేము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తాం. ఎందుకంటే ధరణిని ఒక ధరణి మీద హౌస్ కమిటీని వేయాలి, వేసి ఎక్కడెక్కడైతే భూ కబ్జాలు భూదందాలు జరిగిందో అవన్నీ వెలికి తీయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రి గారు మనం కక్ష సాధింపు చర్యలుగా చేయాల్సింది మనం ప్రజలకు మద్దతు కోపాలి, వాళ్ళకు న్యాయమైన సమస్యలను మనం పరిష్కరించాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ప్రభుత్వం నడపాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి మరియు అనేక మార్లు వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయినా కూడా వీరు తీర్చిస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం. నిన్న కానీ మొన్న కానీ పద్ధతుల మీద మాట్లాడి మేము ఈసారి ప్రప్రథమంగా మొదటిసారి గెలిచిన అధ్యక్ష. ఏదో ఒకటి బడ్జెట్ మీద మాట్లాడాలి, మనకు ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కారం ఏంటో తెలపాలని చూస్తూ ఉంటే వీరు ప్రవర్తించినటువంటి తీరు చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. గౌరవ బీఆర్ఎస్ సభ్యులకు నేను ఒకటే కోరుతా ఉన్నా, ప్రజలకు మీరు ఏం నేర్పుతా ఉన్నారు? ఇంత సభ్య సమాజం కొత్తగా గెలిచినటువంటి మీ శాసనసభ్యులకు సభ మర్యాదలు నేర్పించడం వాళ్ళు చెప్తా ఉన్నా. గౌరవ కేసీఆర్ గారికి కేటీఆర్కి నేను ఒక్కడే విన్నవించుకుంటున్నా, కౌశిక్ రెడ్డి లాంటి సభ్యులను మీరు గెలిపించుకొని వారి ప్రవర్తన వల్ల మొత్తం బీఆర్ఎస్ పడవనే మునుగుతుందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇలాంటి సభ సంపదలు సభ సంస్కారం లేనటువంటి ఇటువంటి శాసనసభ్యులను మన సభ నుంచి వాళ్ళను బహిష్కరించి వాళ్ళని శాశ్వతంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. నాగరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మేము కొత్తగా వచ్చిన సభ్యులం చాలామంది ఉన్నాం అధ్యక్ష. మీ అందరం కూడా మా కోరిక ఏముందంటే హౌస్లో కేసీఆర్ గారు వస్తారు, వారు మాట్లాడే విధానం చూస్తాం, వారు చెప్పే విధానాలు వింటాం, వారు సంస్కరణలు ఏం చేస్తారో అనుకున్నాం. కానీ కేసీఆర్ గారు రాకుండా మరి ఈ పాడి కౌశిక్ రెడ్డి ఈ పార్టీని నడిపిస్తున్నాడా లేకుంటే పార్టీ ఆయన నడిపిస్తుందో తెలుసలేదు అధ్యక్ష. అతని యాటిట్యూడ్, అతని యొక్క బిహేవియర్, అతని బాడీ లాంగ్వేజ్ ఎక్కడ చూసినా కూడా ఒక రౌడీజం లాగా కనపడుతుంది తప్ప ఒక శాసనసభ్యుల్లాగా ప్రవర్తిస్తలేడు అధ్యక్ష. మరి ప్రతి ఈ శాసనసభ సమావేశాల్లో చూస్తున్నాం అధ్యక్ష. ప్రతిది కూడా ఒక స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్సులు వేసిన విధంగా పిల్లలు అయితే ఏ విధంగా స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్సులాగా వస్తారో ఆ విధంగా ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకొని రావడం, ఫ్యాన్సీ పనులు చేయడం, పేపర్లు. లాస్ట్ టైం స్పీకర్ పైన కూడా రెస్పెక్ట్ లేకుండా ఒక దళితుడైన స్పీకర్ అని చూడకుండా కూడా వారిపైన కాగితాలు చింపేసిన సందర్భం కూడా చూసినాం అధ్యక్ష. మరి సీనియర్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతుంటే విని మేము కూడా నేర్చుకొని మాట్లాడాలనుకున్నాం అధ్యక్ష. కానీ మా కడియం శ్రీహరి లాంటి నాయకుడు వరంగల్ జిల్లాలో ఒక పేరున్న నాయకుడు అధ్యక్ష. కడియం శ్రీహరి అంటే అన్ని ఏ పార్టీలు ఉన్నా కూడా వారికి ఒక మంచి రెస్పెక్ట్ ఉంది అధ్యక్ష. మరి అలాంటి నాయకుడిని ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి అనే దుహంకారంతో అతన్ని అంటే కులాహంకారమా లేక దురహంకారమా లేక ఏ విధంగా వచ్చిందో తెలియదు అధ్యక్ష. కిందేసి నలిపేస్తా, కాల్చేస్తా మా సోదరుడు చెప్పిండు ఆ యొక్క ఆహాభావాలు వేషాలు. కాబట్టి ఇలాంటి మరి మా ముఖ్యమంత్రి గారు అన్నిటికీ ఒప్పుకొని సిబిసిఐడికి ఎంక్వైరీకి కూడా ఇచ్చారు. మరి స్పోర్ట్స్ పెడితే స్పోర్ట్స్ కూడా నచ్చదు వారికి. మత్తు పదార్థాలు, ఫామ్ హౌజులు, పబ్బులు అవ్వంటేనే ఇష్టం అధ్యక్ష. మరి ఈరోజు ఎంతో మంది యువతకు తెలంగాణలో ఉన్న యువతకు